క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. ఇక ఇవాళ చివరి విడత రుణమాఫీ 2 లక్షల వరకు క్రాప్ లోన్. దీనికి ఈయన హరీష్ రావు గారిది ఒకటి ఉంటుంది. ఇది హరీష్ రావు గారి కథా కార్ఖానా. ఇక ఇంకొకటి ఇగో ఇదే అక్కడికి పోయి తుమ్మల నాగేశ్వరరావు గారు సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు చల్లుకుండు, అవి మేం కట్టింది అని. ఇగో ఈ ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, నీళ్లు చల్లుకుందేమో కేటీ రామారావు. అవి చెప్పరు. రైట్. వైరా బహిరంగ సభలో నిధులు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్. ఇప్పటికే 17.55 లక్షల మంది రైతులకు 12,224 కోట్లు మాఫీ ప్రకటించినట్టే 15 ఆగస్టు రోజే రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం. హరీష్ రావు గారు, మీరు నిజంగా మాట మీద ఉండే మనిషే అయితే, ఏ మాత్రం మీ మాటకు విలువ ఉంది అని మీరు భావిస్తే బేషరతుగా పోయి రాజీనామా చేసి స్పీకర్ చేతిలో పెట్టా. లేదు శాత కాదంటే అన్ని అమలు చేస్తేనే చేస్తా అని మనలో ప్రకటన చేయి. అదే చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టే 15 ఆగస్టు రోజే చారిత్రాత్మక రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం కానున్నది. 2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే 2 విడతలుగా 1.5 లక్షల వరకు క్రాప్ లోన్లను మాఫీ చేయగా 3వ విడతగా గురువారం 2 లక్షల వరకు ఉన్న రైతులను క్రాప్ లోన్ అకౌంట్లోకి నిధులు జమ చేయనున్నది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. ఆ వెంటనే క్రాప్ లోన్లు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రూపాయలు 2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఈ దేశంలో ఎవరూ చేయనంతగా రుణమాఫీని చేసి చూపెట్టింది. తెలంగాణ రైతు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ఆ తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇస్తే ఆ మాట ఇట్లా నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.